హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం పాపికొండలు టూర్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. ఈ టూర్ వచ్చేసి మనకి మార్నింగ్ 7:30 టు ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుంది. ఈ వీడియో ఫుల్గా చూసిన తర్వాత మీకు కూడా వెళ్ళాలనిపిస్తే టికెట్స్ అయితే మనం ముందుగా అయితే బుక్ చేసుకోవాలి. ఈ ట్రిప్కి టికెట్ వచ్చేసి మనిషికి 1250 అయితే పడుతుంది. ఈ ట్రిప్లో అయితే 1 అవర్ అయితే బస్ జర్నీ ఉంటుంది. రాజమండ్రి టు పోలవరం అయితే బస్సులో అయితే తీసుకెళ్తారు వీళ్ళే. అలాగే పోలవరం టు పాపికొండలు అయితే 3 అవర్స్ బోట్ జర్నీ అయితే ఉంటుందన్నమాట. రాజమండ్రి టు పోలవరం వెళ్ళే రూట్ అయితే మాత్రం కొంచెం దూరం బాగానే ఉంది. బట్ 1 to 2 కిలోమీటర్స్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. కొంచెం రిస్క్ అయితే అనిపించింది నాకు. మనం బోట్స్ ఎక్కి ప్లేస్ దగ్గర అయితే గండిపోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంటండి. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. మనం బోట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మన టికెట్ అయితే వెరిఫై చేసుకుని చెక్కింగ్ అయితే చేస్తారు మొత్తం పోలీసులు. చెక్కింగ్ అయిపోయిన తర్వాత అయితే మనల్ని బోట్లోకి అయితే అలౌ చేస్తారు. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది ఎప్పుడెప్పుడు ఎక్కుతామని. వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు అయితే మాత్రం మీరు ఎవరు వెళ్ళొద్దు. ఈ ట్రిప్ని అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే చాలా రిస్క్ అనమాట. ఆల్రెడీ కొన్ని ప్రమాదాలు అయితే జరిగినాయి ఈ ట్రిప్లో. సో మన సేఫ్టీలో మనం ఉంటే బెటర్ కదా. ఈ బోట్కి ప్లేస్లో వ్యూ చూస్తే మనకి చాలా అందంగా ఉంది. చుట్టూరు కొండలే. ఇప్పుడైతే మనం బోట్ పైకి అయితే వచ్చాము. ఇప్పుడైతే మనకి సేఫ్టీ జాకెట్స్ అయితే ఇస్తారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము కదా. అందు గురించి మనకైతే ఫస్ట్ జాకెట్స్ అయితే ఇస్తారు. ఈ అందరూ వేసుకుంటేనే షిప్ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత అయితే మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తారు. మనకి ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్తారు. ఈ 1250 ప్యాకేజీలోనైతే మనకి టిఫిన్ అండ్ టీ, లంచ్, స్నాక్స్, ఈ ఆఫ్టర్నూన్ టీ కూడా ఇలా ప్రొవైడ్ చేస్తారు. దీనికి ఎక్స్ట్రాగా అమౌంట్ అయితే ఏమీ కట్ట అవసరం లేదు మనం. ఈ ట్రిప్కి మీరు రావాలనుకుంటే కనుక 2 types ఆఫ్ బోట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది వచ్చేసి గవర్నమెంట్ది, తర్వాత అయితే ప్రైవేట్ బోట్స్ అయితే ఉంటాయి. 2 types ఆఫ్ బోట్స్ అయితే ఉంటాయి. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే దాంట్లో అయితే మీరు రావచ్చు. మనం చూసినట్టయితే షిప్ కింద కూడా మనకి కిచెన్ అయితే ఉంది. మేబీ నాన్ వెజ్ కావాల్సిన వాళ్ళకి అయితే ఇక్కడైతే కుక్ చేస్తారనుకుంటున్నాను. ఇలా 1250 ప్యాకేజీలు అయితే మాత్రం అందరికీ వెజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేనైతే ఫస్ట్ షిప్ ఎక్కగానే క్యాప్టెన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ షిప్ క్యాప్టెన్ వచ్చేసి చాలా సీనియర్ క్యాప్టెన్ గారు అంటే ఈయన షిప్ డ్రైవ్ చేయడంలో అయితే చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఈ గోదావరిలో అయితే అప్పుడప్పుడు సుడిగుండాలు కూడా తిరుగుతాయి, చాలా డేంజరస్. వాటిని కంట్రోల్ చేయడానికి ఇలాంటి సీనియర్ క్యాప్టెన్లు అయి ఉండాలి. ఈ బోట్ కింద అయితే మొత్తం ఫుల్ ఏసీ. బోట్ అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత అయితే మనకు ఫస్ట్ కనిపించేది పోలవరం ప్రాజెక్టు. చాలా బాగుంది. ఈ 3 hours జర్నీలో అయితే నాకు చాలా బోర్ కొడుతుందని అనుకున్నాను. కానీ వీళ్ళు పెట్టిన ప్రోగ్రామ్స్ గట్టి ఇవన్నీ చూస్తే అస్సలు బోర్ కొట్టలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మన బోట్లో అయితే ఓన్లీ రాజమండ్రి వాళ్ళే లేరు. హైదరాబాద్ నుంచి, ఒంగోలు నుంచి, అలా వేరే వేరే ఊర్ల నుంచి కూడా చాలామంది అయితే వచ్చారు ఈ ట్రిప్కి. అందరూ టిఫిన్ చేసిన తర్వాత అయితే ఈ అన్నాళ్ళు అయితే డ్యాన్స్ చేశారు. వీళ్ళు వేయడమే కాకుండా మాతో కూడా వేయించారు డ్యాన్స్. ఈ ట్రిప్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఎవరైనా సరే అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వచ్చేసి బోట్లో ఉన్న కపుల్స్తో అయితే డ్యాన్స్ వేయించారు. ఇప్పుడైతే మనం పాపికొండల దగ్గరలోకి అయితే వచ్చాము, ఇంకా వెళ్ళలేదు. ఇక్కడైతే మాత్రం చుట్టూరు కొండలే. చాలా బాగుందండి లొకేషన్ అయితే. అండ్ అలాగే ఒక హస్బెండ్ అండ్ వైఫ్కి 2 daysకి 6000 అంట. స్టే అయితే అదే మనకి 2 days. అలా ఎంజాయ్ చేస్తేనే 3 hours అయితే అయిపోయింది. మనకి ఇప్పుడైతే లంచ్ అయితే పెట్టారు. ఈ బోట్లో అయితే మొత్తం 89 members అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఇప్పుడు 40 members ఒకసారి, 40 members ఒకసారి అయితే ఫుడ్ అయితే పెట్టారు వీళ్ళు. అలాగే ఈ 89 members అయితే ఓన్లీ పాపికొండలకి అయితే కాదు, కొంచెం మంది ఇది విజిట్ చేసి అలాగా భద్రాచలం అయితే వెళ్ళిపోతారు. ఈ భద్రాచలం వెళ్ళడానికి అయితే ఈవినింగ్ 7 అయితే అవుతుంది. మనం ఇప్పుడైతే పాపికొండలు అయితే వచ్చేసాము. ఇక్కడైతే చిన్న ఒక వాటర్ ఫాల్స్ ఒకటి అండ్ అలాగే ఒక శివాలయం అయితే ఉంది. అది కూడా ఒకసారి విజిట్ చేద్దాము. మేమైతే మొత్తం 10 members అయితే వెళ్ళామండి పాపికొండలు. ఎంజాయ్మెంట్ అయితే మాత్రం మామూలుగా చేయలేదు అండి. ఇక్కడైతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే ఈ పై వరకు అయితే వాటర్ అయితే వచ్చేస్తాయంట. ఈ లొకేషన్లో అయితే సిగ్నల్స్ కూడా అసలు ఉండవు, ఫోన్ సిగ్నల్స్ ఏమి ఉండవు అసలు అని. ఇక్కడ ఏమైనా జరిగినా కానీ హాస్పిటల్స్ కూడా ఏమీ లేవు. ఇక్కడ జనం ఓన్లీ నాకు తెలుసుండి నాటు వైద్యం అయితే యూజ్ చేస్తారు.
మీరు అనుకోవచ్చు ఇక్కడ జనం అయితే ఉంటున్నారు అన్నారు, మరి వాళ్ళు ఎలా బతుకుతున్నారు అని చెప్పేసి మీరు అడగచ్చు. ఇక్కడికి టూరింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ అయితే వీళ్ళు టాయ్స్ అయితే అమ్ముతున్నారు, హ్యాండ్మేడ్ టాయ్స్. ఇక్కడ వీళ్ళే స్వయంగా అయితే తయారు చేస్తున్నారు అవన్నీ. పోర్ట్ అయితే చాలా బాగుంది. ఇదేనండి శివాలయం. శివాలయం పక్కనే అయితే మనకి చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంది. ఈ శివాలయానికి అయితే ఒక చిన్న ప్రత్యేకత అయితే ఉంది. ఎవరైనా సరే ఒకసారి మాత్రమే గంట కొట్టాలి ఈ శివాలయంలో అయితే. మేము దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇలా బయటకు వచ్చాము. ఇక్కడైతే మనకి చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ అండ్ ఇలాంటివి ఒరిజినల్ తేనె అండ్ ఫ్లవర్స్ అయితే అమ్ముతున్నారు. ఈ ఫ్లవర్ వచ్చేసి ఒకటి 50 రూపీస్ అంట ఒక్కొక్క పీస్ని. మా ఫ్రెండ్ అయితే తీసుకున్నాడు. ఇదైతే ఒరిజినల్ తేనె. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే అక్కడ ఉన్న డాగ్స్కి అయితే బిస్కెట్స్ అయితే వేస్తున్నాడు. ఇదిగోండి చూడండి, అసలు చేయి పట్టుకుంటుంది అన్న భయం లేకుండా ఎలా వేస్తున్నాడు చూడండి. ఇలాంటి ప్లేసెస్లో మనుషులకి ఫుడ్ దొరికితేనే కష్టం. పాపం అలాంటిది ఈ డాగ్స్ అయితే ఎలా పెరుగుతున్నాయో ఏంటో. ఎందుకు కష్టం అంటే ఇటు సైడ్కి అన్నీ బోట్స్ మీద రావాలి, రోడ్డు గట్రా అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడైతే కొంచెం మంది అయితే వేరే బోట్ అయితే ఎక్కుతారు. ఎందుకంటే వాళ్ళైతే కొంచెం మంది భద్రాచలం అయితే వెళ్తారు కదా, వాళ్ళైతే వేరే బోట్ మీద అయితే భద్రాచలం అయితే తీసుకెళ్తారు వాళ్ళని. మనం అయితే వచ్చిన బోట్లోనే ఎక్కేసాము. ఈ బోట్ అయితే మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ బోట్ అయితే ఈవినింగ్ 7 కల్లా అయితే భద్రాచలం అయితే వెళ్ళిపోద్ది. మన బోట్ అయితే పోలవరం 5:30 కల్లా అయితే మనం పోలవరం అయితే వెళ్ళిపోతాము. మా ఫ్రెండ్ అయితే బోట్లో అయితే సాంగ్ పాడాడు. ఆ సాంగ్కి అయితే మాత్రం అందరూ మామూలుగా అయితే రియాక్ట్ అవ్వలేదు. అప్పటి వరకు షిప్లో ఏం జరుగుతుందో పట్టించుకునే వాళ్ళందరూ కూడా వచ్చి ఎవరు సాంగ్ పాడుతున్నారని చెప్పేసి అలా చూశారు.